ఏంటంటే ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈరోజు అది ఎలా ఉంటుంది? ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు డిఫరెంట్ మన దేశంలోనే మేము పరాయి దేశాలు దగ్గర జరుగుతున్న సిట్యుయేషన్స్ గురించి మేము మాట్లాడట్లే. మన దేశంలోనే మన ప్రాంత ప్రజలే వేరే వేరే ప్రాంతాలకెళ్ళి సమ్‌హౌ ఒక టూరిజం డెవలప్ చేయటానికో, లేకపోతే సమ్‌హౌ వెళ్ళి వాళ్ళు అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ అంటే సంథింగ్ ఒక రిలాక్సేషన్‌కో, లేకపోతే ఒక రిక్రియేషన్‌కో, లేకపోతే వాళ్ళు కాసేపు ఒక ఎంజాయ్‌మెంట్‌కో మిగతా రాష్ట్రాలు మన చుట్టుపక్కల రాష్ట్రాలకి వెళ్తున్నారు. అక్కడ కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. సో, అటువంటి ప్రయోగం గనక మన ఆంధ్రాలో జరిగితే టూరిజం డెవలప్ చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా? అన్నది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టైమ్ లిమిట్ పెట్టి, దానికి కూడా పెర్ఫెక్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ పర్పస్ కూడా పెట్టుకొని, ఒక స్టేట్ మొత్తం లేదా ఒక 2 దగ్గర ఇలాంటి ప్రయత్నం చేయడానికని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రయత్నం చేస్తాం. మీరన్నట్టు 1 మినిట్ బాబు ప్లీజ్. మీరన్నట్టు అక్కడ నిజంగా అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే, ఈరోజు గవర్నమెంట్ డెఫినిట్‌గా దాని మీద చర్యలు తీసుకుంటుంది. బీచ్ షాక్స్, బీచ్లలో బార్లు అమ్మే విధానం. ఈ ప్రాజెక్ట్ని కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. తర్వాత ఒక 4-5 రోజులు ఈ ప్రాజెక్ట్ అమలైన తర్వాత విధి విధానాలు ఎలాగుంటాయి, వచ్చే లాభాలేంటి నష్టాలేంటి అనేది చూసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలా లేదా అన్నది ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి హోంమంత్రి అనిత మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క వ్యాఖ్యలపై మహిళా సంఘాల నేతలు ఏమంటున్నారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహిళా సంఘం ప్రతినిధులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు హోంమంత్రి అనిత వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? హోంమంత్రి వ్యాఖ్యలు అనేవి వెనక్కి తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు పైలట్ ప్రోగ్రామ్ అనేది అంటే చూస్తాము, తర్వాత అది బాగుంటే చేస్తాము అంటానికి ఏమో మెడిసిన్ లేకపోతే కాలేజెస్ కాదు, ఇది మత్తు పదార్థాలు, మద్యము. ఇప్పటికే మేము ఐదువాగా పౌరులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మీడియాతో చెప్తున్నారు హోమ్ మినిస్టర్ గారు, ఇది పైలట్ ప్రోగ్రామ్ మాత్రమే, ఒకవేళ జనాలందరూ అంగీకరిస్తే దీన్ని ఉంచుతాం, లేకపోతే వెనక్కి తీసుకుంటామని. ఇప్పటికే మద్యం ఏర్లే పారుతుంది కదా, ఇది వెనక్కి తీసుకున్నారా మీరు? ఇప్పుడు బడులు గుడుల దగ్గర ఉన్నాయి, వెనక్కి తీసుకోండి అని చెప్తున్నారు, తీసుకోవట్లేదు కదా. అలాగే ఇది ఒక 4 రోజులు చూస్తారట, 4 రోజులు చూస్తే అలవాటు అయిపోతుంది, అదే కంటిన్యూ చేస్తాము. ఇక్కడ మాత్రం విశాఖపట్నంలో మాత్రం బీచ్ సాక్స్ పేరుతో మద్యం షాపులు పెట్టొద్దండి. ఇది టూరిజం ప్లేస్ మాత్రం కాదు, ఈ బీచ్ మాత్రం ప్రజలది. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినా సరే వాళ్ళు ఆనందిస్తారు తప్ప ఆస్వాదిస్తారు ఈ బీచ్ని హాయిగా. అందుకోసం ఇది మీరు పైలట్ ప్రోగ్రామ్ అని కాదు, అసలు పెట్టొద్దని మేము ఐదువాగా డిమాండ్ చేస్తున్నాము. మీరు చెప్పండి, అంటే మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి టూరిజం పరంగా ఎంజాయ్మెంట్ చేయడం కోసం వెళ్తున్న వాళ్ళని మన రాష్ట్రంలోనే ఆ ఎంజాయ్మెంట్ దొరుకుతుందని చూపించడం కోసం అని చెప్పి ఈ పైలట్గా ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నాం అంటున్నారు. దీంట్లో ఏమైనా తప్పు ఉందంటారా? చాలా రాంగ్ డిసిషన్ ఇది. హోంమంత్రి గారు ఆ రకంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ టూరిజం కోసం ఇక్కడ పెట్టడం అనేది మనకు కరెక్ట్ కాదు. ఎందుకంటే మన భారతదేశం అనేది సంస్కృతికి మనకి నిలిచి ఉన్నది. అలాంటప్పుడు మనకి గోవా సంస్కృతి ఇక్కడ తేడం అనేది కరెక్ట్ కాదు. మనకి అది కూడా ఆ కల్చర్ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం అడుగుతున్నాం. కానీ చూడవలసిన అవసరం అంటే ఆ పదం కూడా కరెక్ట్ కాదు ఆమె చెప్పేది, అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం దానికి. మేడం మీరు చెప్పండి, ఒకవేళ శాంతి భద్రతలకు విఘాతం వస్తే పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది కదా, అటువంటిది ఏమీ ఉండకంటేనే మేము చూస్తామని చెప్పేసి అనిత గారు అంటున్నారు. మీరేమంటారు? అనిత గారు పాపం చాలా బాగా చెప్పారు. ఇప్పటికి నిజంగానే శాంతి భద్రతల్లో ఏమి ఇబ్బంది లేదా? విశాఖపట్నంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి పరామర్శించి మాట్లాడుతున్నారు. అంటే రేపొద్దున ఇక్కడ బీచ్ షాక్ పెట్టిన తర్వాత ఏమైనా జరిగితే అప్పుడు వాళ్ళు చూస్తారంట. అలా ఎందుకు జరగకుండానే చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న టూరిస్టులు వేరే ప్రాంతాల్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి బీచ్ షాకులు పెడుతున్నారు. మరి ఇక్కడ ఉన్న ఉద్యోగాలు లేక ఇక్కడ ఉన్న పిల్లలందరూ విదేశాలకి లేకపోతే వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు కల్పించండి. అంటే ఉపయోగపడే పనులు చేయరంట. పైలట్ ప్రాజెక్ట్ దేనికి పైలట్ ప్రాజెక్ట్ పెడతారు? ఏదైనా ఒక మంచి పద్ధతి, మంచి విధానం ఏమన్నా ఉంటే దాన్ని అన్ని చోట్ల అమలు చేయాలంటే పైలట్ ప్రాజెక్ట్ పెడతారు. అంతేగాని ఇక్కడ వైన్ షాపులు పెట్టేసి బీచ్లో ఏమో బీచ్ షాపులు పెట్టి ఇప్పటికే అడుగడుగున వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, లైసెన్సులు ఇచ్చి పెద్ద షాపులు పెట్టారు. అవన్నీ చాలంటే బీచ్లో పెడుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఈవిడ హోమ్ మినిస్టర్ మరి మహిళ కాబట్టి ఆవిడ కొంచెం మహిళా పక్షపాతిగా మాట్లాడారు. కానీ మరి వాళ్ళ దాంట్లోనే ఉన్న ప్రజాప్రతినిధులు ఏం మాట్లాడుతున్నారు? పల్లా శ్రీనివాసరావు ఏం మాట్లాడారు? కూల్ డ్రింక్ కంట బీర్ మంచిది అంటున్నారు. మరి వాళ్ళందరినీ వ్యతిరేకించి నిలబడగలరా? అలాగే భరత్ గారు ఏం మాట్లాడారు, లేకపోతే చింతకాయల అయ్యన్న పాత్ర గారు ఏం మాట్లాడారు? ఇవన్నీ మర్చిపోయి ఏదో పైలట్ అంటే ప్రజల్ని కొంచెం
బాగోపోతే తీసేస్తామని ప్రజలను ఒప్పించడానికి ఈ రకంగా చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇది దుర్మార్గం. పైలట్ ప్రాజెక్టులు మీరు మంచి పనులు చేయండి. ఇటువంటి వాటికి వ్యవస్థ నాశనం అయిపోవడానికి, ఇక్కడ ఉన్న యువత నాశనం అయిపోవడానికి అవసరం ఏమి మీరు పైలట్ ప్రాజెక్టులు మాకు అవసరం లేదని చెప్పి మేము చెప్తున్నాం. ఇక్కడున్న టూరిస్టులని మీరు ఆకట్టుకోవాలనుకుంటే ఇక్కడున్న ప్రాంతాలను అభివృద్ధి చేయండి. ప్రకృతి సిద్ధంగా విశాఖపట్నం ఎంతో డెవలప్ అయింది. ఇక్కడ సైన్స్ సిటీ పెట్టండి, అందరూ వస్తారు. ఇక్కడున్న ప్లేసెస్ అన్ని అభివృద్ధి చేయండి, అందరూ వస్తారు. ఇక్కడున్న మహిళలకు కానీ ప్రజలకు కానీ శాంతి భద్రతలు అన్ని బాగుండేలా చేయండి. మనం చూస్తున్నాం రాధా గాయత్రి కేసు, ఆవిడ దానికే వచ్చారు. ఎలా జరిగాయి ఇవన్నీ? ఇలాంటి అనేక కేసులు, అంటే ఎక్కడో చనిపోయింది అమ్మాయి కరెక్టే, కానీ మన విశాఖపట్నంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఆడపిల్లల మీద అనేక రకాలైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరి అవన్నీ పైలట్ చూసుకుని కూడా శాంతి భద్రతల విఘాతం కలిగితే చేస్తామన్నం మాత్రం దుర్మార్గం. ఖచ్చితంగా బీచ్ షాకులు మేము అడ్డుకుంటాం. మీ జీవో వెనక్కి తీసుకోవాలి. ఇది విశాఖపట్నమే కాదు, సూర్యలంకలో కూడా మహిళా సంఘాలు ఇతర సంఘాలను కలుపుకొని అక్కడ కూడా ఉద్యమం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏదైతే బీచ్ల్లో ఈ బీచ్ షాకులు పెడతా ఉన్నారో దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి, అలాగే ఏదైతే పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోవాలి. మీకు కూల్ డ్రింకులు వద్దనుకుంటే కూల్ డ్రింకులు మానేసి మీరు తాగండి, బీర్ ఎవరు వద్దనట్లేదు. అంతేగాని ప్రజలందరూ తాగండి, అది చాలా మంచిదే అని చెప్పడం చాలా బాధ్యత రాహిత్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నేరాలు జరిగిన తర్వాత అరికట్టడం కాదు, నేరం జరగకముందే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహిళా సంఘాలు చెప్తున్నాయి. ఎందుకంటే బీచ్ బార్లు పెట్టడం వల్ల అనేక నేరాలకు మరింత ప్రోత్సహించినట్టు అవుతుంది కనుక ఖచ్చితంగా సరే ఈ బీచ్ బార్లు ఒక ప్రాజెక్ట్ అనేది మాత్రం వెనక్కి తీసుకోవాలి, లేదంటే మాత్రం అడ్డుకొని తీరుతామని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు.